వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఐహెచ్పి ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండప బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్ కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీరు ఎలాంటి కేసెస్ చూశారు, అలాగే మాకు ఇవాళ ఏం కేసెస్ చూపిస్తున్నారు? అద్భుతం కేసులు అన్ని ప్రతి వారం ప్రజలకు చూపించడం వల్ల ప్రజల్లో మారుమూల జిల్లాల నుంచి మారుమూల గ్రామాల నుంచి కూడా హైదరాబాద్కు వస్తున్నారంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వ్యాధులతో తగ్గక, ఇప్పుడు సపోజ్ మనం ఈ బ్రెయిన్ మెదడులో రక్తం గడ్డగట్టిపోతే పెరాలసిస్ వచ్చిన కేసులు చాలా వస్తున్నాయి. చాలామంది డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక ఈ వ్యాధి తగ్గదు అని ఇంట్లో వేసుకున్న వాళ్లకు ఈ మన వీడియో లైవ్ల వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రాణం లేసి వచ్చినట్టు అయింది సార్, మాకు మీ ప్రోగ్రాం చూసినాక మాకు మళ్ళీ ధైర్యం వచ్చింది, తగ్గుతుందనే వాళ్ళకి ఇమ్మీడియట్గా వితిన్ డేస్లో రిజల్ట్ చూపిస్తున్నాం. 1 month 2 months పెరాలసిస్ కేసులు కాల్ చేయబడిపోయి నోరు పోయిన వాళ్ళకు మెడిసిన్స్ పడ్డాక వితిన్ 1-2 monthsలో మార్పులు వచ్చి 6 నెలల్లో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజల్లో ఎంత ధైర్యం ఉంటుందో చెప్పండి. ఆనిమాన్ పితామహుడు మనకు ఈ వైద్యాన్ని రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసి అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ఆయన ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టారు. హోమియోపతిని కనిపెట్టిన అనేది ఏమి పని పడలేని మనిషి వ్యక్తి కాదు. ఆయన ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల విరక్తి వచ్చి ట్రీట్మెంట్ అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి ఈ వైద్యాన్ని కనిపెట్టిండు. ఈ వైద్యంలో ఎట్టుంటుందంటే మందులు సూక్ష్మ రూపంలో ప్రయోగం చేస్తాం. అవేమో మాస్ మందులు. ఇతర వైద్యంలో ఎట్లుంటాయి, టాబ్లెట్స్, ఆల్వలు, ఇంత పెద్ద గొట్టం గోళీలు మింగడం వల్ల అది స్టమక్లో అన్నం సంచిలో పడి కరిగి ఆ అన్నం సంచి గోడలన్నీ కూడా పూస్తాయి. దానివల్ల పేగులు పూస్తాయి. ఆ మందు ఓవర్డోస్ వల్ల రక్తంలో కలిసి అన్ని అవయవాలకు పోయి మనకు అవసరం ఉన్న సమస్య ఒక దగ్గర ఉంటే ఆ రక్తంలో కలిసిన మందు అన్ని అవయవాలకు పోయి గుండెకు పోతుంది, లివర్కు పోతుంది, కిడ్నీకి పోతుంది. అందుకే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రజలకు అందరు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్కి పోతున్నారు. ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి 250 ఏళ్ళ కిందనే హనుమాన్ గారు ఈ ఎక్కువ మోతాదు మందులు మనం బాడీకి ప్రయోగం చేయొద్దు, అది అసలైన దాని మానవులకు ఏ సమస్య ఎక్కడ ఉంది దానికి సరైన మందు దొరకబట్టి సూక్ష్మ రూపంలో వేస్తే అది పవర్గా మారుతుందని చెప్పి ఈ హోమియోపతి కనిపెట్టిండు. సూక్ష్మ రూపం అంటే ఏంటి, మనం ఇచ్చే తీపి గుళికలు మందు కాదు, దానికి కలిపే డైల్యూషన్ ఉంటుంది కదా, ఆ డైల్యూషన్ అనేది ఆ పిల్స్ను ఆకర్షించి ఆ పిల్స్ మీద కోటింగ్ తయారవుతుంది. హోమియోపతి వైద్యం గోళీలు ఎట్లుంటే తీపి గుళికలు దాని మీద అతుక్కపోతాయి. అవి ఎలక్ట్రానిక్ సూక్ష్మ రూపంలో ఒక ఎండిన డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక గోళీ ఎట్లా కనిపిస్తుంది తెలుసా, డైమండ్ లాగా కనిపిస్తుంది, చెక్క మెరుస్తుంటుంది. కారణం మామూలు పిల్ ఏమో వైట్గా కనిపిస్తుంది, ఈ మెడిసిన్ కలిపినటువంటి డ్రై పిల్ను ఒకటి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే డైమండ్ లాగా మెరుస్తుంటుంది. అంటే అలాంటి మందు కొనాలన్నీ కూడా దానికి సూక్ష్మ రూపంలో అతుక్కొని ఉంటాయి. అది టంగ్ మీద పడంగానే వెంటనే నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సెకండ్స్లా ఆ గోళీలు మొత్తం కరిగేదాకా ఉండదు. మందు టంగ్ మీద పడంగానే వెంటనే వెళ్ళిపోతుంది. గోళీలు కరగడానికి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అవుతుంది. అంతసేపు మందు నాలుక మీద ఉండదు, టంగ్ మీద పడంగానే టేస్ట్ బర్డ్స్ అన్నీ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ ఎక్కడ సమస్య ఉందో దానికి పంపిస్తుంది. ఇది హోమియోపతి అంటే పవర్. అందుకే హోమియోపతి మందులు మింగిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ మందు మింగినామని చెప్పలేం. ఎందుకు, ఇది శక్తి, పవర్. అలోపతి మందులు, ఇంగ్లీష్ మందులు, ఇంకా వేరే ఇతర మందులు బ్లడ్ టెస్ట్ చేస్తే ఇలా నువ్వు మందు మింగినావు, నీకు ఈ మందు ఉన్నది నీ బాడీలో అని చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు తెలియదు. అందుకే హోమియోపతిలో మందు ఏడు ఉన్నది, ఇది ఎట్లా పనిచేస్తుందని వీళ్ళు తెలియని వాళ్ళు, ఫిలాసఫీ తెలియని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకు తెలవడానికి కోసమే ఈ విషయం చెప్తున్నా. ఫిలాసఫీ హోమియోపతి డాక్టర్ హనుమాన్ గారు రాసినటువంటి ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ చదివితే
ఈ యొక్క సిద్ధాంతాలన్నీ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇలాంటి మూర్ఖంగా మాట్లాడే అవకాశం ఉండదు. ఓకే సార్, మీరు ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయిన కొన్ని కేసెస్ ఈ కేసులు చూద్దాము. ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. మీరు చూడండి, ప్రజల్లో ఎంత ఆనందంగా వాళ్ళ సమస్య తగ్గిపోతున్నది, ఎట్లా ఫీల్ అవుతుందో మీరు చెప్పండి, వినండి. తర్వాత నేను ఈ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా విన్న తర్వాత మళ్ళీ మాట్లాడతా. అన్న పేరు శివ. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బాలాపూర్కి వచ్చిండ్రు. ఏం బాధ శివకు? ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే ఆపరేషన్ చేయించమన్నారు. చేయించాల్సిన అవసరం లేదంటే ఆ టైంలో డాక్టర్ చేయించమన్నాడు. మాకేం తెలియదు. అప్పుడు ఏముండే చేయించకుండా ఏం బాధ? ఏం ప్రాబ్లం లేకుండే, మంచిగా ఉండే. మంచి ఆయన పని అయినా చేసుకుంటుంటే సడన్ గా ఇట్లా కింద పడ్డాడు. మేము ఏముందో ఏందో అని, ఆయనకు బీపీ ఉంది, టాబ్లెట్స్ వాడుతుంది. హాస్పిటల్ కి తీసుకొని పోయినాం. తీసుకొని పోయినాక బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయించాలంటే అప్పటికప్పుడు ఆపరేషన్ చేయించారు. అప్పటికి మంచి నడుస్తుంటే దగ్గర 3-4 లక్షలు తీసుకురు. గవర్నమెంట్ లో మంచి చేయడానికి మేము ప్రైవేట్ లో చేపించినప్పుడు ఆపరేషన్ చేపించి 6 years అవుతుంది. అప్పటి నుంచి బాడీ వన్ సైడ్ మొత్తం ప్యారలైజ్ ఆపరేషన్ చేసి 6 years అవుతుంది. 6 years నుంచి బెడ్ రీడే. ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక 8 months అట్లా అవుతుంది. కానీ ఇప్పుడు మా మమ్మీ నార్మల్ గా పట్టుకుంటే వానంతల వాడు లేచి వచ్చి చైర్లో కూర్చుంటాడు. ఇప్పుడు లేవగలుగుతుండు, కూర్చోగలుగుతున్నాడు. కొంచెం స్టిక్ పట్టుకొని జర నడవగలుగుతుంది. మరి ఇంత డ్యామేజ్ అయినాకనే ఇంత రిజల్ట్ వచ్చింది. మీరు మొదలు ఆపరేషన్ చేయకముందు చేయకపోతే మీ లెక్క తెలియని వాళ్ళు చాలా మంది మోసపోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు, అందుకే ప్రజలకు చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. ఈ ఇతరులకు వేరేళ్ళకు పిల్లలకి ఏమన్నా అయితే ప్రాబ్లం కదా. ఇంక్రీజ్ అయింది కొంచెము. ఇంక్రీజ్ అయింది. ఏం ట్రీట్మెంట్ చేసారు? కీమోథెరపీ చేసి అది ఇక్కడ రేడియేషన్ 10 దినాలు చేసిండ్రు. కింద దవడ కూడా ఉబ్బింది. దవడ ఉబ్బింది. ఇది ఇప్పుడు మొన్న అయితే క్యాన్సర్ కు నువ్వు ఎన్ని కీమోలు పెట్టినా రేడియోథెరపీ చేసినా పోతలేదు. అది దాన్ని సపరేట్ చేయడమే కానీ క్యూర్ కాదు. అది హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పరంగా మందిస్తే దాని వేర్లతో సహా వెళ్ళిపోతుంది. ఇది ప్రజలకు తెలియదు. ఈ వైద్యం పట్ల ప్రజలకు అవగాహన లేక ఇది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోతే మనం బతుకుతాం, మంచిగా అవుతాం అని పోతాం. లక్షలు పెట్టుడు అవుతుంది కానీ మనిషి పోతున్నాడు, పైసా పోతుంది. అది కాకుండా ఇటు ప్రజలకు హోమియోపతిలో మంచి మందు ఉంది అనేది తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నాం. జ్ఞాపకం వచ్చి చేసిన ఫోన్ చేసిన అప్పుడు మీరే మాట్లాడారు. మీ కంఠం గుర్తుపట్టిన డాక్టర్ సాబ్ అన్నీ నేనే సార్ బాగా మీరు అన్నారు. మనిషిని చూడకుండా కంఠం గుర్తుపట్టినట్టు మరి తెలుగు వెళ్ళడు కదా. టీచర్లు బాగా హుషారు, మాట గొంతులు గుర్తుపట్టి అంతే. నొప్పులు ఏం లేవు, నొప్పి ఏమి ఉండదు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. రాజ్ నరేందర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ తార్నాక. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. సోరియాసిస్ అంటే అరిచేతులు అరికాలల్లో క్రాక్స్ వచ్చి పగుళ్ళు వస్తే దాన్ని పామార్ సోరియాసిస్ అంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది? 2024 జనవరిలో వచ్చాను మీ దగ్గరికి. ఒక 7 నెలలు వాడిన తర్వాత మొత్తం తగ్గట్టు అనిపించింది, మొత్తం అయింది. కానీ మళ్ళీ దానికి నాకు చెప్పకుండా ఆపినావు. అట్లా ఆపొద్దు, మేము ఫైనల్ డోస్ ఇచ్చేదాకా ఆపొద్దు. ఇప్పుడు చూపి ఎట్లయింది అబ్బాయి? ఇట్లా చూపి తెల్లగా అయిపోయింది కదా రెడ్డి గారు, మంచిగా అయిపోయింది. దూద కూడా తగ్గిపోయిందిగా. అరికాళ్ళకు కూడా మంచిగా అయిందా? మంచిగా అయింది సార్, మంచిగా నీట్గా అయిపోయింది. చాలా మందికి బాధలు ఉండి నడవలేకపోతుంటారు, క్రాక్స్ వచ్చి. ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జే శేషగిరిరావు. శేషగిరిరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరముడి గ్రామం. ఓకే, ఏం బాధతో వచ్చారు ఈశ్వరప్పకి? వెరికోస్ వెయిన్స్ పర్లేదు సార్. వెరికోస్ అల్సర్స్. వెరికోస్ వెయిన్స్ వల్ల పెద్ద పుండు అయింది. అల్సర్. ఏమన్నారు బయట డాక్టర్లు? అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తే ఉపశాంతి కానీ తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లు ఎట్లా? ఇది పైనుంచి బ్లాక్ క్యూర్ అవుతా కిందకు వచ్చేస్తుంది. తగ్గిపోయింది, పర్లేదు, తగ్గిపోయింది. పుండు మానిపోయింది. చూపి ఇక్కడ నడవగలుగుతున్నావు, అప్పుడు నడవలేవు. మానిపోయింది కదా పుండు మొత్తం మానిపోయింది.
వెరీ గుడ్. వెరికోస్ వెయిన్కోస్ అల్సర్స్కు మంచి మందులు ఉన్నాయి. అవి చెప్పిన దానికంటే మీలాగా అనుభవించిన వాళ్ళు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. నీ లెక్క తొందరపడి నష్టపోవద్దని అభిప్రాయం తీసుకుంటున్నా. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రాములు, ఎక్కడి నుంచి వచ్చినావు? సార్ నేను కర్నూలు నుంచి వచ్చాను సార్. కర్నూలు నుంచి. ఏం బాధతో వచ్చినావు? సార్ 2 కిడ్నీస్ స్మాల్ సైజ్ ఫెయిలియర్ అయిపోయినాయి సార్. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. కర్నూలు నుంచి వచ్చినావు. అవును సార్. బయట డాక్టర్లు ఏమన్నారు? కిడ్నీ ట్రాన్స్లేషన్ జరగాలన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని దాదాపు 20 lakhs కావాలన్నారు. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 3.8 ఉన్నది సార్. అప్పుడు ప్రెసెంట్ గా ఇక్కడ రాకముందు నాకు 5.8 ఉంది సార్. 5.8 ఉంది సార్. 5.8 నుంచి ఇప్పుడు తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ మినిమం 2.4 కి వచ్చింది సార్. 2.4 అంటే చాలా దగ్గర నార్మల్ కిందకి వచ్చినావు. వచ్చింది సార్. మరి హోమియోపతిలో కిడ్నీ ఫెయిల్ అయితే ఇంత మంచి మందు ఉన్నది ప్రజలకు తెలియదు. అవును సార్. డయాలసిస్ పోయి బాధలు పడుతున్నారు, హింస పడుతున్నారు, చనిపోతున్నారు కూడా. ఇంకొకటి సార్ ఇట్లా హోమియోపతి అని కూడా వేరే చోటు కూడా వాడాను, కానీ సరైన డ్రగ్స్ రాలే. మరి అందుకే లైవ్ లో ఏం చెప్తున్నా, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మందు, కరెక్ట్ క్వాలిటీ మందు ఉంటేనే పనిచేస్తుందని చెప్తున్నా. మరి బయట నీకు హోమియోపతి బోర్డు చూసిపోతే ఫెయిల్ అవుతారు. కరెక్ట్ రిజల్ట్స్ ఉన్నాయా, డాక్టర్ దగ్గర మంచిగా చూస్తుందా లేదా అనేది డాక్టర్ని ఎన్నుకోవాలి అని చెప్తున్నా ప్రజలకు. చాలా మంది చెప్తే ట్రై చేస్తున్నారు. 5 ఉన్నప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉండే, ఇప్పుడు ఏమేమి? అప్పటికి నాకు ఏది తినాలనిపించినా వాంతికి వచ్చేది, అంటే ఒక అన్నం చూసినా వాంతికి వచ్చేది, వాటర్ చూసినా వాంతికి వచ్చేది, ముఖం వాపు, కాళ్ళు వాపు, ఆయాసము చాలా విపరీతంగా. అంటే నేను అయిపోయింది చావు, ఇటు అటు, అంటే జస్ట్ ఒక 10 రోజులు వెళ్ళిపోతానేమో సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాను. కానీ అదృష్టవశాత్తు డాక్టర్ బసవన్న సార్ గారు అయినారు. బసవన్న కాదు, శివన్నం నేను అనుకున్నాను. ఆ సేవతో నేను ఇంతవరకు బయటపడ్డాను. నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించాడేమో. ఎవరు చెప్పారు అడ్రస్? సార్ ఈ అడ్రస్ నేను యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ నుంచి చూసాను సార్. అందుకే ప్రజలకు యూట్యూబ్ వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రజలకు సక్సెస్ కేసులు కూడా చూపించడం వల్ల వాళ్ళకు ధైర్యం వస్తుంది. అందుకోసమే మీ యొక్క లైవ్ తీసుకుంటున్నా, ప్రజలకు అందరికి తెలిసేటట్టు చేస్తా. థ్యాంక్ యూ. ఏం పేరు? సూరమ్మ. అమ్మ పేరు సురమ్మ. సూరమ్మకు ఏం బాధ ఉందని చెప్పొచ్చు ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీలు పాడైనా వచ్చాను సార్. కిడ్నీ ఫెయిల్ అయినా, 2 కిడ్నీలు ఫెయిల్ అయినా. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి సిరం క్రియాటిన్ పెరిగింది. అవును సార్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? సార్ పోయిన నెల 5.69 ఉండే అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు. అవును సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? నెల అవుతుంది సార్. ఒక నెలలో ఎంత తక్కువ ఉంది? ఒక నెలలో మనకు 5.21 అయింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఎట్లా అప్పటికిప్పటికి ఆమె లోపల ఏం మార్పు వచ్చింది? అప్పటికి ముఖంలో వాపులు తగ్గినాయి, యాక్టివ్ ఉన్నారు సార్. ఇప్పుడు యాక్టివ్ ఉన్నది. అప్పుడు నడవకపోతుండే. అవును సార్. కొద్దిగా క్రాక్ వచ్చింది ఇట్లా పక్కల కొద్దిగా. ఇప్పుడు మొత్తం నడవకుండా పడుకుంటుండే, ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది. బాత్రూమ్ ఆమె అంతా ఆమె పోయేటట్టు అయింది. పోతుంది. ఒక్క నెలలో అయింది ఈశ్వరప్ప. మరి 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తుంది. అవును సార్. ఓకేనా? కంటిన్యూ చెప్పి ఆనందవర్ధిని అండి. ఆనందవర్ధిని ఎక్కడి నుంచి వచ్చినావు? విజయవాడ నుంచి వచ్చాను సార్. విజయవాడ బ్రాంచ్ కు వచ్చినావు. విజయవాడకి వెళ్ళి ఏం ప్రాబ్లం ఉండే నీకు? ఫస్ట్ లివర్ ప్రాబ్లం ఉంది సార్. హెపాటోమెగాలే లివర్ ప్రాబ్లం. లివర్ పెద్దగా అయింది. హషిమోటో థైరాయిడ్ సార్. మామూలు థైరాయిడ్ కి నేను అల్లోపతి వాడిన. గైటర్ ఉండే. థైరాయిడ్ హార్మోన్ కూడా ఎక్కువ ఉండే. అప్పుడు ఎంత ఉండే థైరాయిడ్ వచ్చి 9 పాయింట్లో ఉంది సార్. 9 పాయింట్. ఇప్పుడు వచ్చి 6.57 తగ్గింది. నార్మల్ ఇంచుమించు. మరి థైరాయిడ్ కు శాశ్వత నివారణ హోమియోపతిలో అని చెప్తా. మరి ఇప్పుడు నువ్వేం చెప్తావు? అవును సార్. అల్లోపతిలో నాకు డెవలప్మెంట్ ఏం లేదు సార్. 4-5 ఉన్నది 9కి వెళ్ళింది సార్. వాడుతూనే ఉన్నా 6 months కానీ 8 months కానీ. హెయిర్ లాస్, కలర్ చేంజ్ కంప్లీట్. ఇప్పుడు అల్లోపతి మందులు ఆపేసినావు కదా? మొత్తం ఆ రోజు హోమియోపతి మందులే వాడుతున్నావు. ఎన్ని రోజులు వాడినా హోమియోపతి? 1 month. 1 month ఇంత డెవలప్మెంట్. లివర్ సంగతి చెప్పు. లివర్ సంగతి ఫస్ట్ పడుకున్నప్పుడు ఇటుక రాయి మీద కానీ గట్టిగా ఉంది సార్. ఇట్లా పడుకుంటే ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. కొంచెం మెత్తగా అయింది. కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉంది సార్. నెమ్మదిగా అది కూడా పోతుంది. ఇంకో 6 months టైం ఉంది. 6 months లో పర్ఫెక్ట్ చేస్తావు. 1 month లో డెవలప్మెంట్ ఏందో చెప్పినావు. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇట్లా రిజల్ట్ ఉంటుందని తెలవాలి. చెప్పే సిమ్టమ్స్ వాడినంత కాలం అవి కామ్ అయినాయి తప్పితే అది నాకు క్యూర్ ఏమో శాశ్వతం కాలే. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? అంజమ్మ. అంజమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప ఎల్బీనగర్కి. ఏం బాధతో వచ్చినావు?
సోరియాసిస్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 14 సంవత్సరాలు. 14 నుంచి. మరి 14 సంవత్సరాల నుంచి ఎన్ని మందులు వాడినా తక్కువ కాలేదు? చాలా మందులు ఆయింట్మెంట్లు లోషన్లు పెట్టినా తగ్గలేదు. తగ్గలే. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలే? 1 నెల అయింది. 1 నెలలో ఎంత తక్కువ ఉంది? కొంచెం తగ్గింది. తగ్గిందా? మళ్ళా 1 నెల 14 ఏళ్ళ నుంచి తక్కువ కానీ సమస్య 1 నెలలో ఇంత తక్కువ అయింది అంటే మరి హోమియోపతి ఎంత స్పీడ్గా పనిచేస్తుంది. తగ్గింది. మొత్తం నీట్గా అయితే చేస్తా. ఓకేనా? చేయి చూపి. ఓ అమ్మో, అప్పటికిప్పుడు చాలా దగ్గర అంత పొట్టు పోయింది కదా. పొట్టు పైకి పోయింది. వెరీ గుడ్. కాళ్ళకు కూడా అంతా పోయింది. కాళ్ళు చూపి. 14 ఏళ్ళ నుంచి ముదిరిపోయింది బాగా. తగ్గింది. వెరీ గుడ్. మందం పోయింది, రంగు వస్తుంది. ఓకే, ఇంకా 5-6 నెలలు పడుతుంది మొత్తం నీట్గా అయితే చేస్తా. పేరు? సార్ బాబు పేరు ఆషిక్. ఆషిక్ ఏం ప్రాబ్లంతో వచ్చినట్టు ఇంతకుముందు ఈశ్వరప్పమ్మకి? హైదరాబాద్ వచ్చాను సార్ విజిట్కి. లివర్ ప్రాబ్లము బాగా లివర్ ఎన్లార్జ్, హెపాటోమెగాలే. హెమెన్జియోమా, అది లివర్ బాగా ఉబ్బిపోయి పొట్ట టైట్గా అయిపోయింది సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? అది లివర్ బాగా ప్రాబ్లం అయింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే, లేకపోతే ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? మీ దగ్గరకు వచ్చి 1 మంత్ అవుతుంది. 1 మంత్లో ఏం ఫీల్ అవుతున్నావు? సార్ అన్సాటిస్ఫై సార్. ఈ బాబుకి అంతకుముందు బాగా స్టమక్ గట్టిగా స్టోన్ లాగా ఉండేది, అట్లా టచ్ చేస్తేనే గట్టిగా ఉండేది. ఇప్పుడు 1 మంత్లో మనకి మెత్తబడిపోయింది గట్టిగా. అందుకని విజిట్కి వచ్చాం సార్. గుడ్. అందుకే అదే మరి డెవలప్మెంట్. పొట్టలు లేవట్టు జరా, బట్టలు లేవట్టు. వెరీ గుడ్. మెత్తగా అయింది, రక్తనాళాలు లోపలికి పోయినాయి. గుడ్. హీలింగ్ జరుగుతుంది. ఒక 6 మంత్స్ అని అనుకొని అట్లే కంటిన్యూ చేయాలి. ఓకేనా? ఏం పేరు? పేరు మాట వస్తలేదు. ఏం పేరు? నమ్మరా? శాంతమ్మకు ఏ ఊరు నుంచి వచ్చిర్రు? భద్రాచలంకి వెళ్ళి వచ్చిర్రు. ఓకే. అమ్మకి ఏం బాధ? నాలుగు పొక్కై నోటికి మాట వస్తలేదు. ఏ హాస్పిటల్ పోయి వచ్చిర్రు? ఇవన్నీ టెస్టులు చేసిరు కదా. క్యాన్సర్ కోసం టెస్ట్ చేసిరు, క్యాన్సర్ ఉందేమో అని. క్యాన్సర్ బయోప్సీ ముక్క తీయడం వల్ల పుండు ఎక్కువైంది. బయోప్సీ తీసినందుకు పుండు ఎక్కువైంది. బయోప్సీ తీసి మాట్లాడేది మంచిగా టెస్ట్ పంపించాలని చెప్పి ఆ ముక్క తీసినందుకు ఆ పుండు ఎక్కువైంది. క్యాన్సర్ కాలేదు, క్యాన్సర్ లేదు. బయోప్సీ టెస్ట్ లో క్యాన్సర్ రాలేదు కానీ ఆన్సర్ ఫామ్ అయింది. ఓకేనా? అది మన మందుతో తక్కువ అయిపోతుంది. ఏం కాదు. ఇట్లా బాధలు ప్రజలకు తెలియక తొందరపడి అట్లా పోతే కార్పొరేట్ హాస్పిటల్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావు? ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటిదాకా? 10,000 దాకా ఖర్చు పెట్టినావు. అంత బాగా నోట్లకు మింగ లేకపోయింది, నేను దాకా లేకపోతుంది. ఓకే, మంచిగా కట్ చేస్తాను. వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్ రామడుగు మండలు కరీంనగర్ జిల్లాకి వచ్చారు. శంకర్కు షుగర్, డయాబెటీస్ వల్ల లోవర్ లిమ్ చిటికనేలకు పుండు కొట్టి గ్యాంగ్రీన్ తయారైంది. బయట పోతే ఏమన్నా డాక్టర్లు కాలు తీసేస్తామన్నారా? ఏలు పోతుంది, కాలు తీసేస్తారు. ఆ స్టేజ్ వస్తుంది అన్నారా? ఇప్పుడు అంటే ఇంకా నువ్వు ఇవి ఇప్పుడు 10,000 ఒక ఇంజక్షన్ చొప్పున ఎంత రాసిండు? 10,000 రూపాయలు. ఇంత గరీబ్ వాళ్ళు 10,000 రూపాయల ఇంజక్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుందా? కష్టం చేసి బతికేటోళ్ళకు. కాబట్టి ఈ హోమియోపతిలో తక్కువ ఖర్చుతో శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. చెప్పినట్టు మంచిగా వాడుకో. ఆ కాలు చూపి పుండు కొట్టి ఇక్కడ తీసుకో. ఫాస్టర్ కూడా మీద పెట్టదు, మీద పెట్టు. లాస్ట్ ఉండండి అట్లనే పీకకు. ఒక అంత పెద్ద పుండు కొట్టి అది చిటికనేలు ఊసిపోయి గ్యాంగ్రీన్ తయారయ్యే ప్రమాదం ఉంది. చుట్టూగా చెట్లు నొత్తలేదు కదా సార్, ఇట్లా కోరు పడితే నొత్తుంది అంతే. ఇంకా నీకు ఇక మొత్తం విషం అవుతుంది. అది గ్యాంగ్రీన్. దానివల్ల మొత్తం మోకాలు కాడికి తీసేస్తా అంటారు కొన్ని రోజులు అయితే. రైట్ సార్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులను నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. అలాగే ఏపీ తెలంగాణలో మీ విజిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ముఖ్యంగా ఈ వైద్య విధానము ప్రజలకు తెలియకుండా చేసిర్రు. ఇంత మంచి వైద్యం తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం పొందుతుందని ప్రజలకు అందకుండా దీని విషయాలు తెలియకుండా చేసి, అందుకే ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రాము, ఈ సక్సెస్ఫుల్ కేసులు చూపించడం జరుగుతుంది.
ప్రజలంతా మన దగ్గర తినుండ్రి, రిజల్ట్ అనుభవించిన రిజల్ట్ ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా ప్రచారం చేస్తున్నారు హోమియోపతి. ధన్యవాదాలు ప్రజలకు అందరికీ. ఇది హోమియోపతి ప్రతి గ్రామానికి అందాలే. అప్పుడే ప్రజలకు ఈ ఆర్థిక విషయాలలో నష్టపోయే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఏపీకి ప్రతి నెల మొదటి గురువారం వస్తున్నారు. నెలకు 4 గురువారాలు. 4 మొదటి గురువారం విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా అడ్రస్ నోట్ చేసుకోండి. విజయవాడలో హోటల్ మనోరమ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, హాల్కు రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, దాన్ని నెల్లూరు మేస్ అంటారు, దాబా గార్డెన్. ప్రతి 3వ గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా 3వ గురువారాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అది డేట్ బాగా జ్ఞాపకం పెట్టుకోవద్దు, గురువారాలే జ్ఞాపకం పెట్టుకోవాలి. 3వ గురువారం విశాఖ. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో పెద్ద హోటల్ ఉంటుంది. ఎవ్రీ 4వ గురువారం తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 4వ గురువారాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ గురువారం రోజు అక్కడికి వచ్చినట్టయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా శాశ్వతంగా నివారణ చేయవచ్చు. ఈ 4 గురువారాలు తప్ప నెలలో ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటా. చిక్కడపల్లి నంబరు ఆ టైమింగ్స్ మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలు కానీ తెలంగాణ జిల్లాల ప్రజలకందరికీ హైదరాబాద్ చిక్కడపల్లి సెంటర్ కేంద్రం. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసుకొని ఉన్నారా లేదా ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని డైరెక్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ముందు అక్కడికి వచ్చిన వాళ్ళకే సీరియల్ నెంబర్ ఇస్తారు. ముందుగా ఫోన్లో అపాయింట్మెంట్ ఇవ్వమంటే కష్టం, ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి ముందు అపాయింట్మెంట్ ఇస్తే నేను ముందు పోతాంటే కడవదు. కాబట్టి అక్కడికి వచ్చినాక మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీకు పాత రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో తీసుకొని ఉదయం 9 గంటల నుంచి అక్కడ ఓపీ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హోమియోపతి వైద్యం అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. అది ఎలాంటి వ్యాధినైనా శాశ్వత నివారణ, మూలాలను తీసే వైద్యం అని చెప్పి ప్రజల్లో చైతన్యం రావడానికి కోసమే ఈ లైవ్ ప్రోగ్రాము, ఈ యొక్క వీడియో సక్సెస్ కేసులు చూపించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.